ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరుణ్ బాబు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడని నీతో కూడా రోజాని దాచిన విషయం చెప్పలేదు. అరుణ్ బాబు ప్రేమించానన్న తరువాత మనం మాత్రం ఏం చేయగలం? చేతనైన సాయం చేయక తప్పదు కదా. అయ్యో డ్రైవర్ బాబు, మీ బాధ మీది, నా బాధ నాది. ఆ రోజా నా అక్క అని చెప్పలేకనే చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ శ్యామ్, అరుణ్ బాబు నోరు తెరిచి నాకు ఈ సాయం చేయమని ఎప్పుడూ అడగలేదు. మొదటిసారి అడిగాడు, అందుకే సాయం చేస్తున్నాను. ఒక్కడనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నువ్వు కూడా నాకు సాయం చేయవా ప్లీజ్? అయ్యో డ్రైవర్ బాబు, అమ్మగారికి నిజం తెలిసిన రోజు ముందు పోయే ప్రాణాలు మనవే. రమమ్మ మాట ఏది కాదనని అరుణ్ బాబే అమ్మకు తెలియకుండా ఇంత చేస్తుంటే మనం మాత్రం ఏం చేయగలం? ప్లీజ్ శ్యామ్, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అరుణ్ బాబుకి సాయం చేయి. నా కోసం ప్లీజ్ శ్యామ్. రేపు రమమ్మకి తెలిసినా నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నాకొచ్చే ప్రమాదాల గురించి నేను ఆలోచించడం లేదు, ఆ రోజా గురించే భయపడుతున్నాను. తనను ఎలా కాపాడుకోవాలో అరుణ్ బాబు చూసుకుంటాడు. నాకు సాయం చేస్తావా లేదా అది చెప్పు. సరే చేస్తాను. మీ అందరికీ లేని భయం నాకెందుకు? బంగారం లాంటి బావ భర్తగా వస్తుంటే ఈ చేతులేంటి సరిగ్గా పండలేదు. అప్పట్లో నా చేతులు ఎర్రగా పండాయి. అబ్బో, ఏ మహేష్ బాబు వస్తాడని మురిసిపోతే ఇదిగో మీ నాన్న దొరికారు. అమ్మా, మరందరూ గోరింటాకి ఎంత బాగా పండితే అంత మంచి మగుడు వస్తాడని చెప్తారు. ఆడవాళ్ళ బ్రతుకు అంతేనమ్మా, ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తూనే ఉంటారు. సర్లే, అవన్నీ ఎందుకులే కాని అన్నీ మనం అనుకున్నట్లుగానే సక్రమంగా జరిగిపోతున్నాయి. ఇక నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పట్టవే ఆలస్యం. అప్పుడే అంతా అయిపోయిందని ఆనందపడకు భ్రమరా. జరిగేవన్నీ జరుగుతున్నా జరగకూడనివేవో జరుగుతున్నాయని నాకు అనుమానంగా ఉంది. ఏంటండి మీరనేది? అల్లుడు చిన్నల్లుడు కొంచెం వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం నాకెందుకో అనుమానంగా ఉంది. వదిన పెళ్లి పనులు చూసుకోమని ప్రేమ్కి చెప్పింది కదా, అందుకే కలిసి తిరుగుతున్నారేమో. లేదు భ్రమరా, అరుంది రమాదేవి మనస్తత్వం. అంత తొందరగా ఎవరితో కలవడం, అది సొంత తమ్ముడైనా సరే. అలాంటిది ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారంటే అక్కడే నాకు అనుమానం వస్తుంది. చిన్న బావ కలిసి తిరిగితే నష్టమే ఉంది డాడీ. నా కడ్డుగా ఉన్న ఆ రోజాని హత్తే తన్ని తరిమేసిందిగా. ఆ రోజాని అంత తక్కువగా అంచనా వేయడానికి వీలే దీక్ష. ఎక్కడో విమానంలో పనిచేసే 10 మందిలో ఆ రోజా ఒకతే. అలాంటిది రమాదేవి ఇదే నా కోడలనే స్థాయి వరకు తీసుకొచ్చిందంటే మామూలు విషయం. వచ్చింది, తన్నులు తినిపోయింది, అన్నీ అయిపోయాయి కదా. వెళ్ళింది రమాదేవికి భయపడి మౌనంగా ఉంటుందా? లేదంటే బయట నుంచి మరో దారిలో రావడానికి ప్రయత్నిస్తుందా? అసలు ఆ రోజా ఎక్కడుంది? ముందు మనమందరం అది తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ పెళ్ళాపడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదెక్కడుందో తెలుసుకోకుండా మనమేం చేయగలమండి? అది ఎక్కడుందో తెలుసుకుంటే ఏం చేస్తుందో తెలుసుకోవడం కష్టం కాదు. పొగ పెడితేనే కదా కలుగులోంచి ఎలక బయటికొచ్చేది. పొగ పెట్టి చూద్దాం, ఊపిరాడక బయటకొచ్చేలా చేద్దాం.
ఏంటన్నయ్య కాల్ చేసావు? చిన్న హెల్ప్ చేయాలరా. చేస్తూనే ఉన్నానుగా, ఇంకేంటి? సంగీత్ జరుగుతుంది కదా, అవును, అమ్మ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తుంది. ఆ సంగీత్లో రోజా కూడా డాన్స్ చేయాలి. ఏంటన్నయ్య, సంగీత్లో తనలా వచ్చి డాన్స్ చేస్తుంది? చుట్టూ అందరూ ఉంటారు కదా, ఎవరైనా గుర్తుపడితే ఇంకేమైనా ఉందా? తనను ఎలా హైడ్ చేద్దామని నేను ఆలోచిస్తుంటే అన్నిట్లో నేనుండాలి, నేను రావాలనంటే ఎలా అన్నయ్య? ప్లీజ్ రా, ఏదో చాటుగా గుళ్ళో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి జరిగే అన్ని ఈవెంట్స్లో తను ఉండాలనుకుంటుంది. ఏదో అలా అరేంజ్ చేయరా, ప్లీజ్ రా. అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు. స్టేజ్ చుట్టూ మన వాళ్ళే ఉంటారు, ఏ ఒక్కరు గుర్తుపట్టినా ప్రాబ్లం అవుతుంది కదా. ఆ విషయం నాకు తెలుసు. ఏ ప్రాబ్లం రాకుండా నువ్వు కవర్ చేయగలవనే కదా నీకు చెప్తోంది. అలాంటి ప్లానింగ్స్ నాకు రావురా, నీకు వస్తాయి. ఈ విషయంలో మాత్రం నా మీద నీకు చాలా నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టే రోజా విషయం నీ దగ్గర రివీల్ చేశాను. తనని సేవ్ చేయమని నీ హెల్ప్ అడిగాను. ఓకే ఓకే, నా మీద ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు కాదని ఎలా అనగలను? ఇలాంటప్పుడు వీరులందరూ చెప్పేది ఒక్కటే, మొదలెడదామా? Step 4. సంగీత్లో అరుణ్తో డాన్స్ చేయడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.